రేపు నిజామాబాద్ జిల్లాకి ఇచ్చేస్తున్న అవినీతి కుటుంబానికి చెందిన కేటీఆర్ గారికి మోస్ట్ వెల్కమ్. మీరు చేస్తున్నటువంటి ఇనాగరేషన్స్ని ఉద్దేశించి మేము ఇవాళ బీజేపీ కార్పొరేటర్స్ అందరం కలిసి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను 1 by 1 మాట్లాడతా. మొదటగా వైకుంఠ ధామాలు. కేటీఆర్ గారు, నేను మీకు క్వశ్చన్ చేస్తున్నా. ప్రజలు ఆరోగ్యంగా బ్రతకాలన్న విషయాన్ని మర్చిపోయి బ్రహ్మాండంగా చనిపోవాలని చెప్పి మీరు కోట్లు పెట్టి వైకుంఠ ధామాలు కడుతున్నారా? ఇయ్యే పైసలల్లా సగం పైసలు గవర్నమెంట్ హాస్పిటల్కి పెట్టుంటే చాలా బాగుండేది. మీరు ఒక్కసారి గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేయండి, లేబర్ రూమ్కి వెళ్ళండి. అందులో సరిపడా బెడ్లు లేవు, పేషెంట్లని కింద పెడుతున్నారు. ఒకటే ఎమర్జెన్సీ వార్డ్. చనిపోతే శవాలని పక్కన పెట్టి మరో పక్కన ట్రీట్మెంట్ చేస్తున్నారు పేషెంట్లకి. మనిషి బ్రతుకున్నప్పుడు వాళ్ళ బాగోగులు చూసుకోవడం లేదు, కానీ చనిపోయినాక స్వర్గాన్ని చూపిస్తామన్నట్టుంది మీరు 5 సంవత్సరాల క్రితం నాగారం వచ్చి డబుల్ బెడ్రూమ్లు విజిట్ చేసారు. ఇయ్యాలంటి వరకు ఎన్ని బెడ్రూమ్లు ఇచ్చినా, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినా నేను అడుగుతున్నా. పేద ప్రజలకి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మీరు పంచలేదు. ఇది మీ నంబర్ 1 అభివృద్ధి. ఇక ఐటీ హబ్ విషయానికి వస్తే మీకు వాస్తవాలు గుర్తు చేస్తున్నా. 5 సంవత్సరాల క్రితం మీరు వచ్చి ఒక్క సంవత్సరంలో ఐటీ హబ్ పూర్తి చేస్తామని చెప్పిండ్రు. మీకు ఇన్ని రోజులు సమయం పట్టిందా? ఇవాళ మీరు ఇనాగరేషన్ చేస్తారని చెప్పి మేఘాల మీద జాబ్ మేళా నిర్వహించారు. దట్టు అన్అఫీషియల్గా ప్రకటన. మీరు అఫీషియల్గా ప్రకటించలేదు జాబ్ మేళాని. 12,000 మంది యువత వస్తే ఇవాళ మీ చెల్లె చెప్తుంది 250 మందికి ఉద్యోగం ఇచ్చామని. 12,000 మందికి ఇంటర్వ్యూ చేయలేదు. మీరు చేసింది కేవలం 1,200 మందికి. మరి జాబ్ ఫిల్లింగ్ కెపాసిటీ ఉన్నది 750. మిగతా 500 మందికి మీరు ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మేము ఒక పని చేస్తాం, 12,000 మంది అప్లికేషన్ తీసుకొచ్చి మేము మున్సిపల్ ఆఫీస్లో మీకు ఇస్తాం. మీరు ఇచ్చిన హామీ ప్రకారం అయితే వాళ్ళకి జాబ్ ఇవ్వండి, లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇవ్వండి. ఇది మీ నంబర్ 2 అభివృద్ధి. ఇక మినీ ట్యాంక్ బండ్ విషయానికి వస్తే దానికి మొదట్లో అది మొదలు పెట్టినప్పుడు 6 కోట్ల అంచనా. తర్వాత మరి అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఫాల్టా, మరి మీరు చేస్తున్నటువంటి అవినీతియా మాకు తెలియదు. మీరు తర్వాత అది రాను 10 నుంచి 12 కోట్ల వరకు పెంచారు ఎస్టిమేషన్స్. అంటే ఇందులో స్కామ్ ఉంది. మీరు ఇందులో ఎన్నో కోట్లు అవినీతి చేసిండ్రు. బీజేపీ కార్పొరేటర్స్, బీజేపీ కార్యకర్తలు మినీ ట్యాంక్ బండ్ విజిట్కి వస్తే పోలీసులను పెట్టి అడ్డుకున్నారు. మీరు ఎందుకు? మీ అవినీతి బయటపడుతుందనే ఉద్దేశంతో బీజేపీ కార్యకర్తలను మీరు రానివ్వలేదు. ఇదా మీ అభివృద్ధి? జిల్లా ప్రజలు అందరు గమనిస్తున్నారు మీ అభివృద్ధి ఎట్లుందో. మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ అది ఎప్పుడో 2008-2009లో ఎప్పుడో స్టార్ట్ అయింది. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది. మరి ఎందుకు పూర్తి అవ్వలేదు ఎన్ని రోజులు? ఇవాళనే ఎందుకు పూర్తి చేశారు? అంటే ఎలక్షన్లు వస్తున్నాయని స్టంట్లు. మీకు భయం ఎక్కడ ఓట్లు పడాయో అని. మీరు ప్రజలను మభ్యపెట్టనీకి ఈ అన్ని ఇనాగరేషన్స్ చేస్తున్నారు. కానీ ప్రజలందరికీ తెలుసు మీరు ఎంత అవినీతి చేస్తుండ్రు. మీరు ఇవి చేసే ఈ 4 ఇనాగరేషన్స్లా మీరు ఎంత కరప్షన్ చేసిండ్రో, ఎన్ని కోట్లు మింగినరో మీ ప్రభుత్వం, మీ నాయకులు, జిల్లా ప్రజలందరూ గమనిస్తుండ్రు. అందరికీ అన్నీ తెలుసు. మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ పాతది. ఇక మాకు ఒక అనుమానం వస్తుంది, పాత బిల్డింగ్ మళ్ళీ మీరు ఇట్లనే అన్ని ఆస్తులు అమ్ముకుంటున్నారు. అట్లనే రియల్ ఎస్టేట్ మాదిరిగా మీరు ఇది కూడా ఏమైనా చేస్తే మటుకు మేము మాత్రం ఊరుకునేది లేదు. మీరు చేస్తున్న అభివృద్ధి నిజామాబాద్లో శూన్యం. పెన్షన్లు, రేషన్ కార్డులు గత 6 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు. మీరు రోడ్ డెవలప్మెంట్ లేదు, డ్రైనేజ్ లేదు, ఏ వ్యవస్థ కూడా బాగాలేదు. ఒక్కసారి మీరు వచ్చి ఇంటర్నల్గా నిజామాబాద్ని విజిట్ చేయండి. ఇవాళ గుంతల రోడ్లు ఉన్నాయి. మీరు వస్తున్నారని చెప్పి ఊరంతా ఫ్లెక్సీలు, ఆ రోడ్లన్నీ ప్యాచ్ వర్క్లు. అంటే నిజామాబాద్ జిల్లా ప్రజలు ట్యాక్స్లు కడుతున్నారు. మీకు ప్రజలపైన ఎట్లాంటి చిత్తశుద్ధి లేదు. ఉండుంటే
ఇవాళ మీరు నిజామాబాద్కి డెవలప్మెంట్కి మీరు సహకరించేవాళ్ళు. మీ చెల్లెలు మాత్రం చాలా గొప్పలు చెప్తుంది. ఆల్రెడీ జిల్లా ప్రజలు ఆమెను తిరస్కరించిండ్రు. ఆమె చేసినటువంటి అవినీతి ప్రజలందరికీ తెలుసు. రానున్న రోజుల్లో వాళ్ళు అవినీతి లేని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. అది మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మేము ఎట్టి పరిస్థితిలో ఇక్కడ మేము బీజేపీ గెలిపించుకొని మేము ఇక్కడ జిల్లా ప్రజలకి మేము డెఫినెట్గా న్యాయం చేస్తాం. ఇక కేటీఆర్ గారు, మీరు ఇక్కడ అభివృద్ధి ఏమాత్రం చేయలేదు మీ ప్రభుత్వం. ఇక్కడ మా అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. సో రేపు మేము ఇనాగరేషన్స్కి మేము రాదలుచుకోలేదు. మేము బీజేపీ కార్పొరేటర్స్ అందరము బాయ్కాట్ చేస్తున్నాం. ఈ విషయాన్ని చెప్పనీకి, మీ అందరికీ తెలియపరచనీకి నేను ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టిన. థ్యాంక్ యూ.